108 టీవీ నేను మీ గ్రేసి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులు, పంట నష్టపోయిన వారికి నేనున్నా అంటున్న జూపల్లి. దాడిశెట్టి రాజాకు ఎన్నికల కమిషన్ షాక్. మరోసారి ఇలా చేస్తే క్షమించేది లేదంటున్న రాజీవ్ కుమార్. మోడీని కూడా వదలని ఎన్నికల కమిషన్. వికసిత్ భారత్ క్యాంపెయిన్ కు ఫుల్ స్టాప్. మద్యం కేసులో వరుస అరెస్టులు. కుట్రదారునిగా కేజ్రీవాల్ పై ముద్ర. దక్షిణ రాష్ట్రాలపై ముంచుకొస్తున్న తుఫాన్. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసానిచ్చారు. ఎకరానికి 10 నుంచి 15 వేల వరకు పరిహారం అందిస్తామంటూ కీలక ప్రకటన చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి జూపల్లి రైతులెవ్వరూ అధైర్యపడొద్దని, జరిగిన నష్టంపై సర్వే పూర్తయిన వెంటనే ఎకరాకు 10 నుంచి 15 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని భరోసానిచ్చారు. మరోవైపు రాష్ట్రంలోని 69 లక్షల రైతులకు గాను 58 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పుకొచ్చారు. మిగిలిన రైతులకు త్వరలోనే నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే రైతులు సాగు చేసే పంటలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకే దఫాలో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి జూపల్లి వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాద్, మాజీ ఎంపీ సురేష్ షెక్టార్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా జరుగుతాం. సరే, కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఉండేది. ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా, ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చేట కాలం జరిగేది. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ, రైతు బీమా చేయడం కానీ, అంటే పంట బీమా చేయడం కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా ఈ అన్ని పద్ధతులు వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను. రైతులు నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతి వల్ల అనుకోకుండా జరిగినటువంటిది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏ జిల్లా మంత్రులు చేసి మెరుగు పరిశీలన చేస్తాము. మీకు ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే కూడా, ఏదైనా ఒక ఎకరా మిస్ అయినా వెంటనే మీరు ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేయండి. అట్లాగే మీకు ఇప్పటికీ మొత్తం చూడ సమాచారం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది. ఒక్క ఎకరం మిస్ కాకుండా అందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా వాహనాలను ఎన్నికల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన 2 కార్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా రంగులు, సిద్ధం స్టిక్కర్లు ఉన్న 2 ప్రభుత్వ వాహనాలు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరాయన్న సమాచారంతో విశాఖలోని అగనంపూడి టోల్గేటు సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి అధికారి రేవతి, పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. మంత్రి రాజాను విమానాశ్రయంలో నుంచి దించి గన్మెన్లు, మరికొందరు కార్యకర్తలు ఆ వాహనాలతో తిరిగి తుని వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అందులో ప్రయాణిస్తున్న వారిని తువ్వాడ పోలీసులకు అప్పగించారు. మంత్రి వాహనాలను ఎన్నికల సిబ్బంది స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత
ప్రస్తుతం ఎన్నికల కోడ్ దేశంలో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ వికసిత్ భారత్ క్యాంపెయిన్ ను ఆపాలని తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత గత కొన్ని రోజులుగా దేశంలోని అందరి వాట్సాప్ లో ఈ వికసిత్ భారత్ కు సంబంధించిన మెసేజ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఈసీ ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే వెంటనే వికసిత్ భారత్ ప్రచారాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ వికసిత్ భారత్ క్యాంపెయిన్ నిలిపివేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు పంపించిన మెసేజ్లు కూడా పలు కారణాలతో ఆ తరువాత కూడా ఆలస్యంగా వాట్సాప్ లో వస్తున్నాయని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి వికసిత్ భారత్ కు సంబంధించి ఎలాంటి వాట్సాప్ మెసేజ్లు పంపించవద్దని ఐటీ శాఖకు ఈసీ స్పష్టం చేసింది. ఇక వికసిత్ భారత్ సంపర్క్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేరుతో ఒక లేఖను పంపిస్తున్నారు. గత 10 ఏళ్లుగా దేశంలోని 140 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్ధి పొందారు. భవిష్యత్తులో కూడా వారు ఈ పథకాల ఫలాలను అందుకుంటారు. ఈ క్రమంలోనే వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించుకునేందుకు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సూచనలు, సలహాలు, ఫీడ్బ్యాక్స్ అందించాలని ఆ వికసిత్ భారత్ సంపర్క్ మెసేజ్ లో ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి అరెస్టు చేసింది. ఇదే కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసిన వారం రోజుల్లోనే కుట్రదారుగా పేర్కొన్న కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం విశేషం. తద్వారా ఢిల్లీ మద్యం స్కామ్ లో అరెస్టుల వర్షం క్లైమాక్స్ కు చేరింది. ఈ స్కామ్ లో 100 కోట్ల రూపాయల చేతులు మారాయని ఆరోపిస్తున్న ఈడీ ఈ కుంభకోణంలో పాత్రపై కేజ్రీవాల్ ను, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్లు తెలిసిందే. నిజానికి ఢిల్లీ మద్యం స్కామ్ లో విచారణకు రావాలంటూ ఈడీ ఇప్పటికే 9 సార్లు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. కానీ ఆయన హాజరు కాలేదు. దాంతో గురువారం రాత్రి 7:45 సమయంలో 10వ సమన్లతో నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. సోదాలు చేసేందుకు తమ వద్ద వారెంట్ ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి తెలిపారు. తొలుత కేజ్రీవాల్ ఆయన భార్య మొబైల్ ఫోన్లను, ఐప్యాడ్ ను స్వాధీనం పరుచుకున్నారు. అనంతరం 2 గంటల పాటు 12 మంది అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనను ఈడీ ఆఫీసుకు తరలించేందుకు ప్రయత్నించగా రావడానికి ఆయన నిరాకరించారు. ఇంట్లోనే ప్రశ్నించాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. చివరికి రాత్రి 9:45 సమయంలో కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారం ఆయనను హాజరుపరుస్తామని, ఆయన కస్టడీకి అనుమతి కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు. అరెస్టు చేసి తీసుకెళ్లిన తరువాత గురువారం రాత్రి ఈడీ కార్యాలయంలోనే కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్టు సమయంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ కపిల్ రాజ్ అక్కడే ఉన్నారు. పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా అవినీతి ఆరోపణలతో ఇటీవల అరెస్ట్ అయిన 2వ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలిచారు. కొద్ది రోజుల కిందట జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేనా, ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ ను ఇప్పుడు అవే అవినీతి ఆరోపణలతో అరెస్టు చేయడం విశేషం. భారీ వర్షం ఈ ఉదయం తమిళనాడులోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. నిన్న చెదురు ముదురుగా కురిసిన వర్షం నేడు భారీగా పడడంతో తూతుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక పాదచారుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ట్రాఫిక్ కష్టాలైతే చెప్పక్కర్లేదు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజులు రాయలసీమ, కేరళలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లోనూ వచ్చే 2 రోజుల్లోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుందని వివరించింది. ఈ ఏడాది జూలై, ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కు భారత జట్టుకు సంబంధించిన కీలక అధికారులను భారత ఒలింపిక్ సంఘం తాజాగా నియమించింది. దీనికి సంబంధించి గురువారం ఐఓఏ కీలక ప్రకటన విడుదల చేసింది.
జూలై 26న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకాధికారిగా వ్యవహరిస్తాడు. జూలై 26న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకాధికారిగా వ్యవహరిస్తాడు. అలాగే దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ భారత జట్టుకు చెఫ్ డి మిషన్ గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. కాగా 2020లో టోక్యో ఒలింపిక్ క్రీడలలో మేరీ కోమ్ తో పాటు పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ భారత పతాకదారులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నియామకాలు అథ్లెట్ల అనుభవం, నైపుణ్యం, నాయకత్వ బాధ్యతలను సూచిస్తాయి. ఇవి అథ్లెట్లకు ప్రపంచ వేదికలపై మరింత గౌరవాన్ని, దేశం తరపున వారి అద్భుత ప్రదర్శనలకు దోహదపడతాయి. చెఫ్ డి మిషన్ గా భారత బృందానికి నాయకత్వం వహించడానికి దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ అన్ని విధాల అర్హురాలు. దీనికి కారణం క్రీడల పట్ల ఆమెకున్న అసమానమైన అంకిత భావం, స్ఫూర్తిదాయకమైన ఆమె ఒలింపిక్ ప్రయాణం. ఇవి ఒలింపిక్స్ లో మా అథ్లెట్లకు మార్గదర్శకమని ఐఓఏ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 108 టీవీ న్యూస్ ఛానల్.